పెద్దగా మెరుపులు లేకుండానే ఈసారి బడ్జెట్ ప్రసంగం జరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే స్టడీ గ్రోత్, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్ని ఫేస్ చేసే విధంగా అదొక్కటే టార్గెట్గా ఈసారి బడ్జెట్ ఉన్నట్టుగా మనకు కనిపించింది. ఈసారి బడ్జెట్ విశ్లేషణకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాంబాబు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే రాంబాబు గారు. నమస్కారం. సో పెద్దగా మెరుపులేమీ లేకుండా ఈ న్యూ ట్యాక్స్ రెజైమ్కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవేం లేకుండా సాదాగా ఈసారి బడ్జెట్ జరిగింది. పర్టికులర్గా మధ్యతరగతి వర్గానికి సంబంధించి ఒక ఫ్లాట్ బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందా రాంబాబు గారు? ఖచ్చితంగా. నేను అంతకుమునుపు బడ్జెట్లలో ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలను ఉద్దేశించి చేసినటువంటి ఆ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఈసారి బహుశా తమిళనాడు కానీ కేరళ కానీ లేదా బెంగాల్లో ఏం చేసినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి లేదనుకున్నారు. అంచేత ఆ రాష్ట్రాల వైపు చూడలేదు. అస్సాంలో తిరిగి మళ్ళీ మనమే ఉంటాం అనుకున్నారు. ఆ రాష్ట్రం వైపు కూడా పెద్దగా చూడలేదు. అందుకే బడ్జెట్ ని 2 గంటలు ప్రజెంట్ చేసే సీతారామన్ గారు కూడా ఈసారి 60-70 నిమిషాలకే పరిమితం అవటం కూడా మనం చూసాం ఇట్లలో. అయితే బడ్జెట్ ముందు కొంత అంచనాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ముఖ్యంగా వేతన జీవులందరూ కూడా ఈ బడ్జెట్ స్లాబ్లలో కొంత పెరుగుదలని ఎక్స్పెక్ట్ చేశారు. అదే రకంగా స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా కనీసం 1 లక్ష రూపాయలకైనా పెంచుతారు అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. అయితే దాని వైపు దృష్టి సారించలేదు. మనం చెప్పాలి అంటే ఇదేదో సాదాసీదాగా బడ్జెట్ ప్రజెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంది తప్పిస్తే పెద్దగా ఇది నిరుత్సాహంతో చేసిన బడ్జెట్ తప్ప ఉత్సాహాన్ని కలిగించలేదు. అందుకే మొదట్లో నిఫ్టీ కానీ లేకపోతే సెన్సెక్స్ కానీ 200-300 పాయింట్లు పెరిగినా కూడా తర్వాత దాదాపుగా 1000 పాయింట్ల మేరకు నష్టపోవటం అనేటటువంటిది మార్కెట్లను కూడా నిరాశపరిచేటటువంటిది. కామన్ గా వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మార్కెట్లు అయితే కొద్దిగా పాజిటివ్ గా రియాక్ట్ అవడం అంతకుముందు బడ్జెట్ లో మనం చూసాం. బట్ ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏ రకంగా కూడా ఉత్సాహం కలిగించినటువంటి బడ్జెట్ కానీ మార్కెట్లు కూడా రిసీవ్ చేసుకున్నాయి. కాబట్టి చాలా కిందకి పడిపోవటం అనేటటువంటి మనం చూసాం. ఒక హైదరాబాద్ కి సంబంధించి కొన్ని రైల్ కారిడార్స్ లో ఒక 2-3 ఫాస్టెస్ట్ ట్రైన్స్ బెంగళూరుకి వెళ్ళేవి కానీ లేదా చెన్నైకి వెళ్ళేవి, అట్లాగే పూణేకి వెళ్ళేవి, హైదరాబాద్ టచ్ చేయటం అనేటటువంటి కొంత మేరకు సంతృప్తి కలిగించినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ తిరిగి మొండి చేయి చూపించడమే మనం చూసాం. రాంబాబు గారు, అయితే గ్లోబల్ అన్సర్టనిటీని అడ్రస్ చేసేలాగా మాత్రమే బడ్జెట్ ఉంది అనేది, వేరేస్ గ్రోత్ రేట్ని కానీ లేకపోతే రెవెన్యూ డెఫిసిట్ని కానీ వీటిని జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు. అట్ ద సేమ్ టైం ఉద్యోగాల కల్పన అనేది కొంత ఫోకస్ కనిపించింది ఈసారి. మీరు అగ్రి అవుతారా? ఎందుకంటే చూస్తున్నాం జాబ్ మార్కెట్ చాలా అరాచకంగా ఉంది పరిస్థితి. లే ఆఫ్లు చూస్తున్నాం పెద్ద ఎత్తున. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ఫోకస్ పెడుతూనే సర్వీస్ సెక్టర్ని చక్కదిద్దడం అనేది అవసరం అనే ఒక మాట మాత్రమే కనిపించింది. మేబీ సంస్కరణలు టైం పట్టొచ్చేమో. ఏం చెప్పినా కూడా బడ్జెట్ లో వాటి డైరెక్షన్ లో ఇప్పుడు వీళ్ళ దగ్గర హ్యాండ్స్ కూడా టైట్ అయి ఉన్నాయండి. ఇప్పుడు 1 రూపాయి కనుక ఇన్కమ్ కనుక వస్తే దానిలో 25 పైసలు వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది కదా వీళ్ళకి 1 రూపాయి ఆదాయంలో. సో తీసుకున్నటువంటి అప్పుల మీద వడ్డీ చెల్లింపులకే 25 పైసలు సరిపోయినప్పుడు రాష్ట్రాలకి తిరిగి ఇచ్చేటటువంటి అమౌంట్ కూడా దాదాపు 22 పైసలు 23 పైసలు ఉంది. అదే రకంగా సర్వీసెస్ మన డిఫెన్స్ కి ఖర్చు పెట్టేటటువంటిది ఒక 8 పైసల రూపాయల్లో. సో మాక్సిమం 55-60 పైసలు వాటికే వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ చేతుల్లో మిగిలినటువంటి అమౌంట్ తక్కువ. సో మనం ఎనెక్సెస్ చూస్తే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. లాస్ట్ బడ్జెట్ లో 25 లక్షల రూపాయల ఇన్కమ్ తో పాటుగా 23 లక్షల కోట్ల రూపాయలు వారు అప్పులు చూపించారు. సో బహుశా దీంట్లో కూడా ఈ అప్పుల సంఖ్య ఎక్కువగానే పెరిగి ఉండొచ్చు అనేటటువంటిది, దట్టు అమెరికా విధించినటువంటి టారిఫ్ల ప్రభావం ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద కనిపించినట్టే తెలుస్తోంది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మార్పులు ఆ టారిఫ్లు తట్టుకునేటటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా కనిపించట్లేదు. అందుకే దానికి తోడు ఇప్పుడు ఈ ఇండో EU డీల్ పైన కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఈ వస్త్ర పరిశ్రమకి ఇస్తున్న డైరెక్టివ్స్ కానీ అట్ ద సేమ్ టైం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, MSME వీటిపైన ఫోకస్ పెట్టడం. సో ఆ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్ అని కేంద్రం భావిస్తోంది అనే ఒక ఫోకస్ ఇచ్చినట్టుగా ఈసారి బడ్జెట్ కనిపించింది. ఇప్పుడు ఎగుమతి రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆల్మోస్ట్ కుదేలైనటువంటి నేపథ్యంలో ఒక సర్వీస్ సెక్టార్ మాత్రమే భారతదేశానికి కొద్దిగా ఇన్కమ్ పట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో
ఈ ఎంఎస్ఎంఈ రంగానికి 10,000 కోట్ల రూపాయలు అలాట్ చేసినట్టుగా ఇది తప్పదు, అనివార్యం. ఎంఎస్ఎంఈ రంగానికి, ఎస్ఎంఈ రంగానికి కొంత ఎలకేట్ చేయడం అనేది, వాళ్ళకు కొంత భరోసా కల్పించడం అనేది ఏ బడ్జెట్ లో అయినా చేసేటటువంటిది. దాదాపు 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 10,000 కోట్లు, 15,000 కోట్ల రూపాయలు అది ఎక్కడికి వచ్చేది? కానీ ఇవాళ భారతదేశం ఈ టారిఫ్ల రూపంలో అమెరికా పెంచినటువంటి నేపథ్యంలో దాన్ని తట్టుకునేటటువంటి విధంగా మనం ఫారిన్ ఎక్స్చేంజ్ పెంచుకోవడం కానీ, లేదా ఎగుమతుల్ని పెంచడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మరింత ఊతం ఇవ్వటం కానీ బడ్జెట్ లో మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు వీటికి. సో ఏ రకంగా చూసినా కూడా బడ్జెట్ లో ఏ రకమైన సంచలనాలకి తావివ్వనటువంటి బడ్జెట్ ఇది. ఏ ఒక్క సెక్టార్ ని కూడా, ఇప్పుడు మీరు ఇందాక మన ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడినారు. ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ కానీ, హంగర్ ఇండెక్స్ కానీ గడిచినటువంటి కాలంలో పెరుగుతూ వస్తాం తప్ప ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇది ఎంప్లాయ్మెంట్ సస్టైనబిలిటీ అనేటటువంటి మాట్లాడారు తప్పిస్తే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కానీ, లేదా హంగర్ ఇండెక్స్ ని కిందకి దించడానికి కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి అలొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి కనిపించట్లేదు బడ్జెట్ లో. సో వారి దగ్గర ఈ టారిఫ్లు తట్టుకునేటటువంటి శక్తి లేక, బడ్జెట్ లో ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ చేయక, అదే రకంగా వేతన జీవులు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా కనీసం 10,000 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి అశక్తత ఈ బడ్జెట్ లో కనిపిస్తోంది. సో ఈ బడ్జెట్ లో మనం ఎక్కడా కూడా ఇది చేంజెస్ కి ఆ డైరెక్షన్ లో వెళ్తుందనో ఇంకోటనో మనం చెప్పడానికి వీల్లేనటువంటి, ఏదో నార్మల్ గా సాదాసీదాగా బడ్జెట్ వెయ్యాలి కాబట్టి వేసినట్టు తప్పిస్తే ఈ దేశంలో ఏ ఒక్క వర్గానికి, ఇంక్లూడింగ్ కార్పొరేట్ వర్గానికి కానీ, లేదా ఇండస్ట్రియల్ హౌసెస్ కానీ, సామాన్యమైనటువంటి జీవులకు కానీ, పేదవారికి కానీ ఎక్కడా కూడా ఒక ఉత్సాహం కలిగించేటటువంటి బడ్జెట్ గా మాత్రం ఇది కనిపించింది. రాంబాబు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం, బడ్జెట్ ప్రకారం చూస్తే టారిఫ్ల ఎఫెక్ట్ మన పైన 100% ఉంది. అట్ ది సేమ్ టైం ఈ EU ఇండియా డీల్ అనేది, ఈ ఒప్పందం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం జాబ్ మార్కెట్ బాగాలేదు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకోవడమో, లేకపోతే అక్కడ నుంచి మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందనే భ్రమలు కానీ ఇవన్నీ లేవు. వీటన్నింటి ప్రభావం దేశం మీద ఉంది అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతోంది. అట్ ద సేమ్ టైం మనం 6.8% to 7.4% గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ 2027కి ఇచ్చాం. వీటన్నింటి మధ్య ఇది ఎలా సాధ్యం అనేది ప్రశ్న. ఇప్పుడు గ్రోత్ రేట్ అనేటటువంటిది అన్ని వర్గాలకి సంబంధించినటువంటి గ్రోత్ ఉండాలి తప్పిస్తే కొన్ని వర్గాలకి గ్రోత్ ని క్యాలిక్యులేట్ చేయడం, కొన్ని వర్గాల యొక్క ఆదాయ వనరుల మీదనే జీడిపి డిపెండ్ అవటం, ఇది కాదు కదా అసలైనటువంటి గ్రోత్. ఇప్పుడు ఆల్ టైమ్ లోయెస్ట్ దానికి రూపీ వాల్యూ పడిపోయింది, 92 పైసలకు పడిపోయింది. రాబోయే రోజుల్లో అది మరింతగా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఒక పక్క టారిఫ్లు అనేటటువంటిది తట్టుకోలేనటువంటిది, ఇంకో పక్క అంతర్జాతీయంగా ఉండేటటువంటి అనిశ్చితుల్లో భారతదేశం యొక్క పాత్ర ఏమిటో తెలియనటువంటి పరిస్థితి, లోకి పడిపోయినటువంటి 92 పైసలకు రూపీ వాల్యూ పడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వారి యొక్క బడ్జెట్ ఎలకేషన్స్ అన్ని కూడా ఎక్కడ ఉత్సాహం కలిగించేటటువంటి లేకపోవడం అనేది మనం గమనించాం. సో మనం సర్వైవల్ మోడ్ లో ఉన్నాం అనుకోవాలేమో. ఏమండి, సర్వైవల్ మోడ్ లో ఉన్నాం మనం. మరికొంతకాలం వేచి చూసేటటువంటి పరిస్థితి తప్ప అంతర్జాతీయంగా భారతదేశ పరిస్థితి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా భారతదేశాన్ని నమ్మే పరిస్థితుల్లో లేదు. నిన్నటిదాకా రష్యాని పక్కన పెట్టి అమెరికాతో అంటగాగినటువంటి ప్రస్తుతం మనం అమెరికాని సపోర్ట్ చేసేటటువంటి దేశాల పక్కన లేవు. చుట్టూ మన బోర్డర్స్ కనుక మనం చూస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ కూడా ఒక శత్రుత్వాన్ని, చైనా నేతృత్వంలో శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి నేపథ్యంలో ఆదాయం చేతిలో లేక మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇదొక మెయిన్ ఆస్పెక్ట్. ఇది ఈ ఎఫ్డిఐలన్నీ కూడా విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భారతదేశంలో పెట్టుబడులకి ఆకర్షణీయత లేకపోవటం వలన ఎఫ్డిఐలు కూడా విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ రంగాన్ని ఎక్స్పోజ్ చేశారు. బ్యాంకింగ్ రంగానికి కూడా ఎఫ్డిఐని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం బడ్జెట్ లో చేయకపోయినా రేపు ఏదైతే హెచ్ఎస్సి హై లెవెల్ కమిటీ ఏదైతే అపాయింట్ చేసినారో ఈ హై లెవెల్ కమిటీ నేతృత్వంలో వీరి మనసులో ఉన్నటువంటి భావాలని వారి ద్వారా చెప్పించి రేపు పొద్దున ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు. బట్ యాజ్ ఆన్ టుడే కనుక చూస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేటటువంటివి రిసీడింగ్ అంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి తప్ప మనకి ఎక్స్ట్రాగా వస్తున్నటువంటి రంగం ఎక్కడ మనకి కనిపించట్లేదు. అందుకని వీరి అప్లికేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి కానీ లేదా మన ఎగుమతి రంగానికి కానీ ప్రోత్సాహం కలిగించేటట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. అందుకే ఎంఎస్ఎంఈ రంగానికి మొత్తం బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు, ఎస్ఎంఈ రంగానికి ఏదో 5-6 వేల కోట్ల రూపాయలు తప్ప
ఎక్కడా కూడా వాటికి ఊతం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎలకేట్ చేయలేకపోయినారనేటటువంటిది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు జాయిన్ అయినందుకు. సో ఓవరాల్గా మనం సర్వైవల్ మోడ్లో ప్రస్తుతం ఉన్నాం. అంతర్జాతీయ అనిశ్చితిని ఎదుర్కోవడం అనేదే ప్రస్తుతం ఇండియా ముందున్న టార్గెట్. ఇది చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాం. సో బడ్జెట్లో దాన్నే ప్రతిబింబించారు నిర్మలా సీతారామన్.